ఈరోజు మనం రూతును గురించినటువంటి కథను వినబోతున్నాం. ఒకవేళ నీవు నీ పూర్వీకులను వారి పూర్వీకులను నీకంటే ఎంతో ముందుగా పుట్టిన వారిని కలుసుకొని వారి పూర్వపరాలను తెలుసుకోగలిగితే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిని మనం పరిశీలించినట్లయితే ఆయన ఒకప్పుడు విగ్రహములను ఆరాధించే మోయాబు స్త్రీ రూతు వంశంలో పుట్టినట్లుగా మనం తెలుసుకోగలుగుతున్నాం. రూతు కథ ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయిన సంసోను తర్వాత మొదలవుతుంది. ఇజ్రాయేలీలు దేవుని యందు నమ్మిక ఉంచక అవిధేయత చూపినందుచేత దేశంలో గొప్ప కరువు సంభవించింది. అది ఎంత భయంకరమైన కరువు అంటే పంటలు పండక, ఆహారం లేక మనుషులతో పాటు జంతువులు కూడా చనిపోయాయి. ఆ కరువు కాలంలో ఏలీమేలెకు అనే ఒక మనుష్యుడు తన కుటుంబంతో సహా మోయాబు దేశానికి వెళ్ళాడు. ఆ దేశ ప్రజలు విగ్రహములను ఆరాధించేవారు. కానీ ఏలీమేలెకు అతని 2 కుమారులు మహలోను, కిల్యోన్లు అక్కడ మరణించారు. అతని భార్య నయోమి మరియు అతని కుమారుల భార్యలు మోయాబీయురాలైనటువంటి రూతు, ఓర్పాలు భర్తలను కోల్పోయారు. దేవుడు తన ప్రజలను మరలా దర్శించి వారికి ఆహారం అనుగ్రహించాడని నయోమి విని తన సొంత దేశమునకు వెళ్ళుటకు నిశ్చయించుకుంది. మరి తన 2 కోడళ్ళ పరిస్థితి ఏంటి? మరలా వారిని పెళ్లి చేసుకోమని నయోమి వారికి సలహా ఇచ్చింది. ఓర్పా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. కానీ రూతు తన అత్తతోనే ఉండుటకు నిర్ణయించుకుంది. ఆమె తన అత్తతో, నేను నీతోనూ ఉంటాను, నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టను అని అన్నది. బెత్లెహేముకు తిరిగి వచ్చిన నయోమిని చూసి ఆ ఊరి వారందరూ ఎంతో సంతోషించారు. నయోమి వారితో, నన్ను నయోమి అని పిలవద్దు, సర్వశక్తుడు నాకు దుఃఖము కలిగజేశాడు గనక నన్ను మారా అని పిలవండి అని అంది. మారా అనగా చేదు. ఇప్పుడు ఆమె ఒట్టి చేతులతోనే తిరిగి వచ్చింది. రూతు విగ్రహార్థన చేసేటువంటి మోయాబు మనుషుల మధ్య ఉండినను ఇప్పుడు ఆమె నిజదేవుణ్ణి ఆరాధించుటకు ఇజ్రాయేలు దేశానికి వచ్చింది. రూతు కష్టపడి పనిచేసి తన అత్తను బాగా చూసుకునేది. ఆమె కోత కోయి వారి వెనక ఉండి పొలంలో పరిగెని ఏరుకునేది. రూతు తన అత్తకు చేసినదంతయు బోయాజు విని ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లుగా విడిచిపెట్టమని తన పనివారికి ఆజ్ఞాపించాడు. కష్టపడి పనిచేస్తున్నటువంటి రూతును బోయాజు అభినందించాడు. బోయాజు తనకు చేసిన ఉపకారమును రూతు అత్తతో చెప్పినప్పుడు ఆమె దేవుణ్ణి స్తుతించింది. అతడు మనకు సమీప బంధువుడు అని చెప్పింది. కొంతకాలం గడిచిన తర్వాత బోయాజు రూతును వివాహం చేసుకొని నయోమి భూమి కొని అతని అత్తకు సహాయపడాలని అనుకున్నాడు. కానీ బోయాజు కంటే మరి ఒక సమీప బంధువుడు ఉన్నాడు. అతడు నయోమి భూమిని కావాలనుకుంటున్నాడు. కానీ రూతును వివాహం చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ఆ దినములలో ఒప్పందమును ఖరారు చేసుకొనుటకు చేతులతో కరాచాలనం చేసేవారు కాదు. ప్రజలందరి ఎదుట బోయాజు తన చెప్పును తీసి ఆ మనుష్యునికి అనగా నయోమి సమీప బంధువుకి ఇచ్చాడు. అలాగు చేసి బోయాజు రూతును వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు రూతు, ఆమె అత్త నయోమి బోయాజు కుటుంబ సభ్యులయ్యారు. రూతు బోయాజులకు ఒక కుమారుడు పుట్టగా వారు అతనికి ఓబేదు అని పేరు పెట్టాడు. ఇజ్రాయేలు యొక్క గొప్ప రాజు దావీదు ఈ ఓబేదుకు మనువడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఓబేదు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు పితరుడు. రాజులకు రాజు మరియు లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ దావీదు వంశంలోనే జన్మించాడు.